హలో, నమస్తే అండి. మనం ఈరోజు పప్పు కూరల్లోకి తాలింపులో వేసుకునే పోపు వడియం చేసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు ఇంకోసారి చెప్తాను. ముందుగా ఎర్రగడ్డలు బాగా శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలండి. ఇవి కోసుకున్నాక ఏమేమి కావాలో తర్వాత చెప్తానండి. దీంట్లో పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఎర్రగడ్డల్లో బాగా సన్నగా కోసుకోవాలి. ఎండబెట్టిన తర్వాత ఏం కలపాలో చెప్తాను. పెట్టేసుకున్న ఎర్రగడ్డల్లో 50 గ్రాములు ఆవాలు వేసుకుందామండి. కొంచెం శనగపప్పు వేసుకుందామండి. మినపప్పు బద్దలుగా ఉన్న మినపప్పుని తీసుకొని వేసుకుందామండి. యాభై గ్రాములు జీలకర్ర వేసుకుందామండి. అంతేనండి, కలుపుకుందాము. దీంట్లో కొంచెం మెంతులు వేసుకుందామండి. అలాగే మిక్సీలో వేసుకున్న తెల్లగడ్డలు బాగా వేసుకున్న తెల్లగడ్డలు వేసుకుందామండి. ఎర్రగడ్డలు నానబెట్టాము కదా, ఆ నీళ్లు వస్తాయండి. అవి ఎర్రగడ్డల్లో దాంట్లో ఇంగువ నానబెట్టుకొని ఆ నీళ్లు కూడా వేసుకుందామండి. బాగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా వేయాలండి. ఇవన్నీ బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక దాంట్లో ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోవాలండి. రాత్రికి ఉదయాన్నే మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇది మొన్న తయారు చేసుకున్న పోపు వడియాలండి. ఇది కూరలో కూడా వాడాను, చాలా రుచిగా వచ్చాయి. పప్పు కూర, పప్పు ఆకు దాంట్లో వేసాను, చాలా రుచిగా ఉందండి. చూడండి ఎంత బాగున్నవి. ఎండబెట్టిన తర్వాత ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవచ్చండి. ఇది నేను ముందు వేసానండి, ఇప్పుడు వేసేది రెండోసారి వేస్తున్నానండి. బాగా ఎండబెట్టుకొని నిల్వ పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు. దీంట్లో కొంచెం వంట ఆముదం కూడా వేసుకోవాలండి. వేసుకుంటే ఇంకా పాడవవు. నిన్న పోపు వడియం కోసం నానబెట్టుకున్నాం కదండి పప్పులు, ఆవాలు అవన్నీ ఎలా నానాయో చూడండి. ఇప్పుడు ఇవి తీసి ఎండలో ఎండబెట్టుకుందాము. లుండలు చేసుకుని ఎండబెట్టిన తర్వాత ఎండిన తర్వాత చూపిస్తాను. ఇలా లుండలు చేసుకొని ఎండలో పెట్టుకుందామండి. బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. లుండలు చేశానండి. ఇవి ఎండలో పెట్టుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసిన పోపు వడియాలండి, ఇలా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.